ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాద్వాదశ జ్యోతిర్లింగ జయసిద్ధి వినాయక మాణిక్యాంబ సహిత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్న నదుల పుణ్యక్షేత్రం నందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ పరాభావనామ సంవత్సరము ఆషాఢ మాసము 25/7/2026 సంవత్సరమున పాలడుగు మొత్కూరు వాస్తవ్యులు కౌనిన్య గోత్రోభవస్యులు పిల్లలకు ఉద్యోగం రావాలని కోరుకుంటూ అదేవిధంగా తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా అనాథులకు అన్నదానం అందించుచున్నవారు పబ్బు దాసు గారు, సోమలక్ష్మి గారు, సందీప్, కార్తీక్ వీరందరూ కూడా ఈ యొక్క అన్నదానాన్ని అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. యాదాద్రి డిస్టిక్ మోత్కూరు మండలం గ్రామం పాలడుగు. నా పేరు పబ్బు దాసు, పబ్బు సోమలక్ష్మి, పబ్బు సందీప్, పబ్బు కార్తీక్. వీళ్ళకు సౌటుపల్ల అమ్మ నాయన ఆశయం ఉంది. మా బాబాయ్ ఏమన్నంటే డాడీ అనాథలకు ఇలా పెట్టిరా భోజనం అని చెప్పిండు. ఇక మేము వచ్చినాం. ఇది ఫస్ట్ శివరాత్రి అప్పుడు వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు తొలి ఏకాదశి మళ్ళీ వచ్చి మళ్ళీ పెడుతున్నాం. మాకు మంచిగా అనిపిస్తుంది. పిల్లలు మంచిగా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఉంటారు. మనకు వాళ్ళ పిల్లలు మంచిగా ఉంటేనే మనం చేయగలుగుతాం. ఏదైనా మనం 10 రూపాయలు ఇంకా సాయం చేయగలుగుతారు. వాళ్ళు ఉంటే వచ్చి చేయండి. అమ్మ నాయన ఆర్సం చౌటుపల్లి.
అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న దిక్కులేని అభాగ్యులకు ఒక్కపూట అన్నదానం చేసి పరమేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కండి. మీరు రాలేని పక్షంలో మీ సాయం పంపిస్తే శివాలయంలో పూజలు చేసి మీ పేరుపై అభాగ్యుల ఆకలి తీర్చడం ద్వారా జన్మ జన్మల పుణ్య ఫలాలు పొందండి.